హాయ్ హలో నమస్తే. నాకు ఒక ఉత్తరం వచ్చింది. ఆకువీడి నుంచి ఎవరో ఒక సహోదరుడు ఉత్తరం రాశాడు. అది పేరు నాకు అర్థమైంది, తప్పు పేరు రాశాడు, ఫోన్ నెంబర్ కూడా తప్పు రాశాడని నేనైతే అనుకుంటున్నా. ఇదిగో చూడండి, ఇదిగో పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చింది ఉత్తరం, పోస్ట్ నుంచి ఉత్తరం వచ్చింది. ఓకే, ఇదిగో నాన్న, ఇదిగో ఇట్లా వచ్చింది ఉత్తరం. ఓకే, సో దీంట్లో సర్ప్రైజ్ ఏంటంటే మా ఫ్యామిలీకి ఉన్నట్టు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతనికి నా అడ్రస్ ఎవరు చెప్పారు, కరెక్ట్గా రాశాడు, అడ్రస్ చాలా కరెక్ట్గా రాశాడు, ఎలా రాశాడో తెలీదు. ఎవరు చెప్పారు నా అడ్రస్సు అనేది నాకు ఒక పెద్ద సర్ప్రైజింగ్ అనిపించింది. సరే, అతను ఏదో గూగుల్లో బ్రౌజ్ చేసుకుని ఏదో ఒక చోట ఎతికాడని అనుకుందాం. ఇంకా సర్ప్రైజ్ ఏంటంటే నా ఫోన్ నంబరు చాలామందికి అక్కడ ఇక్కడ సోషల్ మీడియాలో కొంత తెలిసిన వాళ్ళ ఆ నంబర్ కాదు, మా పిల్లలు వాడే సీక్రెట్ నెంబర్ రాశాడు దీని మీద. పిల్లలు వాడే సీక్రెట్ నెంబర్ ఎలా తెలిసింది ఇతనికి నాకు తెలియదు. ఏమన్నా సోషల్ మీడియాలో అక్కడెక్కడ వాట్సాప్లో లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో పట్టుకున్నాడా, లేదు ఎవరన్నా నాకు బాగా తెలిసిన వాళ్ళు అతనికి నంబర్ ఇచ్చారా, నాకు తెలిసిన వాళ్ళే ఉత్తరం పంపించారా నాకైతే తెలియదు. ఓకే, అంటే ఉత్తరం రావటంలో సర్ప్రైజ్ ఏం లేదు, షాక్ ఏం లేదు. నాకు నా నెంబర్ ఎలా తెలిసింది అనేది నాకు షాకింగ్గా ఉంది. ఓకే, ఎందుకంటే చాలా పర్సనల్ నెంబర్, అది మా పిల్లలు వాడే నెంబరు, దాని మీద రాసి పంపించాడు అనమాట. ఓకే, సరే, ఎనివే నాకు ఆ ఉత్తరం చదువుతున్నా మీకోసం. ఆకువీడికి సంబంధించి ఇది చాలా డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా అటాచ్ చేసి ఇది ఇండియన్ పోస్టల్లో పంపించాడు. ఓకే, దీని మీద అతని సెండర్ అడ్రస్ ఏమని ఉందంటే ప్రతాపు 87-2- హేమానగర్, ఉప్పల్ రోడ్ నంబర్ 50039744 నంబర్, ఏదో నంబర్ ఇచ్చాడు. ఐ థింక్ ఇది ఫేక్ అడ్రస్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే నా ఐడెంటిటీ ఎవరికి చెప్పొద్దు అని అడ్రస్ రాసాడు అని అంటే అది ఫేక్ అడ్రస్ రాసి ఉండొచ్చు అని నేనైతే అనుకున్నా. సో దాని సంగతి వదిలేండి. ఇదైతే ఉత్తరం అయితే చదువుతున్నాను. ఆకువీడికి సంబంధించి పెద్దపేటలో జరుగుతున్న ఇప్పుడు రామాలయం గొడవ ఏదైతే ఉందో దాని మీద ఉత్తరం రాసి ఈ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి పంపించాడు నాకు. చదువుతున్నాను అది. ఓకే, గౌరవనీయులైన పేరు రాయలేదు అంటే అర్థం ఇదే ఉత్తరం చాలామందికి పంపించాడేమో నా అనుమానం. ఎందుకంటే నా పేరు రాసి ఉంటే గౌరవనీయులైన రమేష్ గారికి అని కనుక రాసి ఉంటే బహుశా ఈ ఉత్తరం నాకే అడ్రస్ చేశాడని నేను అనుకుని ఉండేవాడిని. గౌరవనీయులైనని పేరు వదిలేసి పంపించాడంటే నాలాంటి వాళ్ళు చాలామందికి పంపించాడేమో సహాయం కోరుతూ, వాళ్ళలో నాకు కాపీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సరే, చదువుతున్నాను ఇప్పుడు. ఆకువీడు పెద్దపేటలో రామాలయం నిర్మాణం గురించి, ఈ విషయం జరిగిన డ్రామా గురించి అందరికీ తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు రామాలయంను 4 సెంట్లలోనే కట్టాలి. కోర్టు 4 సెంట్లలోనే కట్టాలని చెప్పిందట. కానీ 2 లేక 3 సెంట్లు అదనంగా ఆక్రమించి గుడి కడుతున్నారు అని రాశాడు దీంట్లో. మరి అది నిజమా లేదనేది వెరిఫై చేయండి మీరు అక్కడ. ఓకే, నేను ఇదే ఆకువీడిలో పుట్టాను అంటే ఆకువీడిలో పుట్టి పెరిగినటువంటి ఒక వ్యక్తి రాశాడు. అంటే ఎనానిమస్ నామని లెటర్ రాశాడంటే ఆకాశవాణి లెటర్ అంటే ఊరు పేరు లేకుండా సీక్రెట్ రాశాడు అనమాట. నేను ఇదే ఆకువీడిలో పుట్టాను, కొన్ని విషయాలు నాకు తెలిసాయి, వాటిని మీకు చెప్పాలని ఉత్తరం రాస్తున్నాను. ఓకే, ఎవరి స్థలం డాక్యుమెంట్లు చూపించి ఏది రామాలయం అని చెబుతున్నారో ఆ దీవెనమ్మ గారు ఈ స్థలం 1991లో కొన్నారు. అక్కడ ఏదైతే స్థలంలో రామాలయం అని చెబుతున్న ఆ స్థలము ఎవరో దీవెనమ్మ అనే సంబంధించిన ఆమెదట. ఆమె 1991లో ఆ స్థలం కొన్నదట. ఓకే, ఆ డాక్యుమెంట్లో ఇది రామాలయం అని రాశారు, ఆ డాక్యుమెంట్లో రామాలయం అని ఉంది. దానికి ముందు లింక్ డాక్యుమెంట్లు అంటే ఇతను చెప్పడం ఏంటంటే ఇప్పుడు దీని మీద రామాలయం అని ఉంది, ఇది రామాలయం అని చెబుతున్నారు కదా, ఆమె ఆ స్థలం కొంది 1991లో కొంది, అంతకుముందు రామాలయం లేదు అనేది ఇతను ఆర్గ్యుమెంట్ అయి ఉండవచ్చు. దానికి ముందు లింక్ డాక్యుమెంట్లను పరిశీలిస్తే వాటిలో దేనిలో కూడా ఇది రామాలయం లేదు, కేవలం సత్రం అని మాత్రమే ఉంది. ఓకే, ప్రొఫెసర్ రమేష్ గారు యూట్యూబ్ ఛానల్లో చూశాను అంటే నా ఛానల్లో చూసి ఈ కథనం రాశాడని నాకు అర్థమైంది. రమేష్ గారు 1920 డాక్యుమెంట్ ఒకటి చూపించారు, కరెక్టే. నాకు అక్కడ వాళ్ళు పంపిస్తే మీకు 1920 డాక్యుమెంట్ ఒకటి చూపించారు. అందులో రమేష్ గారు అది రామాలయం కాదు సత్రం అని ఉంది అన్నది కరెక్ట్, అది కూడా చూపించారు, దాని మీద సత్రం అని ఉంది. అంటే ఏది పక్క ఆ రామాలయం స్థలం కాకుండా పక్కనున్న స్థలానికి
బౌండరీస్ రాసే దగ్గర పక్కన సత్రం అని ఉందన్నమాట. ఒక ముస్లిమ్స్కి సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్లో స్పష్టంగా ఉందని, దీన్ని కోర్టులు ఎందుకు పట్టించుకోలేదు నాకు అర్థం కాలేదు అనేది ఇతను క్వశ్చన్. ఓకే, అంతేకాదు ఆక్యుపైడ్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అండర్ సెక్షన్ 22A రిజిస్ట్రేషన్ లోని 191, 194 పేజీలో ఇప్పటి రామాలయం కొడుతున్న స్థలం సర్వే నంబర్ 4/2017 గుడి అని, విస్తీర్ణం 4 సెంట్లు అని, మరి అది రెవెన్యూ డిపార్ట్మెంట్లో అని చాలా స్పష్టంగా ఉంది. దీనికి ఇతను ఈ డాక్యుమెంట్స్ పంపించాడు. ఇవి ఏమంటాడంటే ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ చట్టం ఒకటి, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అండర్ సెక్షన్ 22A ప్రకారం రిజిస్ట్రేషన్లో ఈ 191, 194 పేజీలో ఇప్పుడు కడుతున్న రామాలయం ప్రొహిబిటెడ్ డాక్యుమెంట్స్లో ఉంది అనేది అతని ఉద్దేశం. ఇది అన్ని డాక్యుమెంట్స్ పంపించాడు నాకు, ఇవన్నీ పేపర్లో పంపించాడు అనమాట. ఇది ప్రాపర్టీస్ ప్రొహిబిటెడ్ అండర్ అని ఉంది కదా, ప్రాపర్టీస్ ప్రొహిబిటెడ్ అండర్ అని, ఇదిగో ఎన్ని డాక్యుమెంట్స్ నాకు పంపించాడు. ఓకే, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ రిపోర్ట్ ఉంది కదా, ఈ రిపోర్ట్లో రామాలయం సర్వే నంబర్ ఉంది అనేది అతని యొక్క ఉద్దేశం. ఇది ఇక్కడ యారో మార్క్ పెట్టాడు ఇక్కడ. ఓకే, గుడి అని ఉంది ఇక్కడ చూడండి 186, ఇక్కడ యారో మార్క్ పెట్టాడు చూడండి, ఇక్కడ యారో మార్క్ ఒకటి ఉంది 186 సీరియల్ నెంబర్ 47012 ఆక్యుపైడ్ గుడి అని ఉంది. దాన్ని అతను యారో మార్క్ పెట్టి పంపించాడు. అంటే ఇతని ఉద్దేశం ఈ డాక్యుమెంట్ పంపించడంలో ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంది, ఆ గుడి అనేది ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంది అని అతని ఉద్దేశం ఉత్తరం రాయటం. ఓకే, నెక్స్ట్ చదువుతాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా గుడి అని కూడా రాసింది, అది చూపించాడు డాక్యుమెంట్. ఓకే, నెక్స్ట్ ఏం రాశాడు. నిజానికి ఈ రామాలయం అని చెప్పబడుతున్న సత్రం వయసు 100 సంవత్సరాలకి మించి ఉంటుంది. ప్రొఫెసర్ రమేష్ గారి యూట్యూబ్ ఛానల్లో చూపిన 1920 డాక్యుమెంట్ ప్రకారం ఇది 100 సంవత్సరాలకు ముందే ఉన్నట్టు తెలుస్తుంది. కరెక్టే, 100 సంవత్సరాలు కాదు, 150 సంవత్సరాల నుంచి ఉంది. నేను అందుకే చెప్పాను, శ్రీనివాసన్ గారు, వెట్టాయన్ శ్రీనివాసన్ గారు గుడి సత్రాల యొక్క ఉద్యమంలో కట్టారని నేను ఇప్పటికే చెప్పాను కదా, అది సత్రమని, ఆ సత్రమే, అది రామాలయం కాదు, సత్రం అది. ఆ సత్రాన్ని తర్వాత వాళ్ళు దళితులు వాడుకుంటూ దాన్ని గుడిగా మారిస్తే దాన్ని రామాలయంగా మార్చారు. అది 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 నిజం, అది పక్కా నిజం. ఓకే, 100 సంవత్సరాల నుండి ముడినట్టు ఉందని. కాబట్టి ఇది యాన్షియంట్ మాన్యుమెంట్ ఆర్కియాలజికల్ సైట్ అంటారు దల్లా. ఈ స్థలాన్ని మరి కట్టడాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి అప్పగించాలని తను ఆర్గ్యూ చేస్తున్నాడు. ఈ ఉత్తరంలో ఏమంటారంటే 100 years కంటే ముందు ఉన్నవి గుడులు కానీ క్షేత్రాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి, మీరు ఇలా గుడులు కట్టకూడదని చట్టంలో ఉంది అని చెప్తున్నాను. నేను వెరిఫై చేయాలి, మీరు వెరిఫై చేయండి. Under Indian law, only the central government through the Archaeological Survey of India or authorized agent can maintain or repair protected monuments. Unauthorized construction or repairs made by private individuals strictly prohibited. ఇతనే ఉంటాయంటే ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ కింద ఉండాల్సిన దాన్ని గుడి కడుతున్నారని ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. ఓకే, గవర్నమెంట్ పవర్స్ రెస్పాన్సిబిలిటీస్ గురించి రాశాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఏఎస్ఐ, ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏఎస్ఐ అండ్ ఆథరైజ్డ్ వర్క్ మ్యాన్ హ్యావ్ ద లీగల్ రైట్ ఆఫ్ యాక్సెస్ responsibility to preserve, maintain and access necessary repairs on centrally protected monuments. So no private construction on site, direct construction, reconstruction, unauthorized structural repairs on the actual protected monument are within a strict 100-meter prohibited area illegally or prohibited parties. పురాతత్వ శాఖ వారు స్వాధీనం చేసుకోవాల్సిన స్థలంలో మతపరమైన కట్టడాలు కట్టడం, అది కూడా ప్రైవేటు వ్యక్తులు కట్టడం ఎంతవరకు సమంజసం? ఈ పేజీ మొత్తం అతను ఏమని రాస్తారంటే ఇది ఆర్కియాలజికల్ సర్వే 100 years క్రితం ఉన్న మాన్యుమెంట్స్ అవన్నీ కూడా ఆర్కియాలజికల్ వాళ్ళకి ఇవ్వాలి, ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇవ్వాలి, మీరు ఇలా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి గుడి కట్టడం ఎంత అని అతను రాశాడు. మరి అది కరెక్టే లేదని మనం వెరిఫై చేయాలి, అతను ఆర్గ్యుమెంట్ కరెక్టే లేదని. ఈ 3వ పేజ్ చదువుతున్నా. ఇది ఎప్పటి నుంచో రామాలయం ఉంది అంటున్నారు, కానీ ఇది నిజానికి సత్రం మాత్రమే, రామాలయం కాదు, గొంతెనమ్మ గుడి కాదు. నిర్మాణం పడగొట్టక ముందు దీని పాత ఫొటోస్ చూస్తే దీనికి ఒక గుడికి ఉండవలసిన లక్షణాలు ఒకటి కూడా లేదు. ఈ మాట నేను ఎప్పుడో చెప్పాను. ఓకే, అది చూస్తే అది గుడిలాగా లేదు, అది రామాలయం అసలే లేదు, రామాలయ స్ట్రక్చరే వేరుగా ఉండేది, రామాలయానికి గర్భగుడి ఉండేది, ఇవన్నీ ఉంటాయి అని చెప్పాను నేను. ఓకే, అతను ఈ డాక్యుమెంట్స్ అన్నీ పంపించాడు నాకు. ఇది చూడండి, ఇవన్నీ డాక్యుమెంట్స్ ప్రింట్ తీసి పంపించాడు. ఈ గుడి డాక్యుమెంట్స్ అని పంపించాడు అనమాట. ఓకే, 4 ఫోటోలు పంపించాడు. సరే, ఇవన్నీ మీరు సోషల్ మీడియాలో
ఇవన్నీ మీరు సోషల్ మీడియాలో చూసారు ఆల్రెడీ. గుడి కొత్త ఫోటోలు ఏం కాదు, పాత ఫోటోలు నేను చూపించాను నా ఛానల్లో ఆల్రెడీ. మళ్ళీ నాకు పంపించాడు. ఓకే, గుడికి ఉండాల్సిన లక్షణాలు లేవని నేను చెప్పాను. ఇది ఇతను మళ్ళీ రాజు. గుడి మధ్యలో ఉండవలసిన గర్భగుడి గుడి మధ్యలో కాక ఒక పక్కకు ఉంది, దానికి మామూలు దర్వాజా ఉంది, దానికి మామూలు తలుపులు ఉన్నవి. ఇది గర్భగుడి కాదు, సత్రంలో ఉండే బాటసారులు నిద్రించేటప్పుడు తమ సామాన్లు భద్రపరిచే గదిని చాలా స్పష్టంగా తెలుస్తుంది అని అతను రాశాడు. ఓకే, గుడిపైకి మరీ ముఖ్యంగా గర్భగుడిపైకి మెట్లు ఉండకూడదు, దీనిలో మెట్లు ఉన్నాయి. ఈ గుడిలో రాముడు, సీత మరియు లక్ష్మణుడి విగ్రహాలతో పాటు నంది విగ్రహం ఉంది. అంటే వైష్ణవాలయము ప్లస్ శైవాలయం కలిసి ఎక్కడ కూడా కట్టరు. నంది అనేది శైవులకు సంబంధించింది, రామ సీత లక్ష్మణ్ అనేది వైష్ణవులకు సంబంధించింది. సో రెండు కలిపి ఎక్కడ కూడా ఉండవు, ఇది అసంభవం. ఇది రెండు ఒకే గుడిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ నంది విగ్రహం గురించి ఎవరు మాట్లాడతలేదు, రాముడు సీత గురించి మాట్లాడుతున్నారని చెప్పి ఇతను రాశాడు. గుడిలో పరిచిన రాళ్లపై ఇక్కడ నివసించిన అప్పటి వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఓకే, ఇవేవి ప్రభుత్వ అధికారులకు వినబడటం లేదు. కలెక్టర్ గారు కనీసం అక్కడికి వచ్చి అక్కడ వాళ్ళను అడిగి వాళ్ళ బాధ తెలుసుకోలేదు. ఆ పెద్దపేటలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు వినట్లేదు, వాళ్ళ మాట కూడా ఎవరు వినట్లేదట. ఒక ముస్లిం తహసీల్దారు ఈ స్థలం రామాలయంది అన్నాడు. ఒక తెలుగుదేశం పార్టీ విధేయురాయలైన కలెక్టరు తన భర్త మననానంతరం ఈమెకు డిప్యూటీ కలెక్టర్గా కారుణ్య నియామకం ఇచ్చారట ఆమెకి. మరియు ఈ వార్డుతో సంబంధం లేని కౌన్సిలర్లు ఇక్కడ రామాలయం కట్టడానికి అంగీకరించారు. అంతేగాని ఈ పెద్దపేటలో నివసించే వారి అభిప్రాయం మనోభావాలు చూడలేదు. అంటే నిర్ణయం తీసుకున్న వాళ్ళు మొత్తం కూడా అక్కడక్కడ వాళ్ళు అధికారులు బయట వాళ్ళు తీసుకున్నారో తప్ప అక్కడ పెద్దపేట వాళ్ళు ఇంట్రెస్ట్తో కట్టట్లేదు అది అనేది. అది నేను రోజు చెప్పేది అంది. ఇతను రాసింది ఉత్తరంలో ఒక పాయింట్ కూడా కొత్తది లేదు. ఓకే, అది ఆర్కియలాజికల్ సర్వేకి ఇవ్వాలి అనే ఒక ఆర్గ్యుమెంట్ తప్పితే దీంట్లో కొత్తది ఏం లేదు. మొత్తం నేను గతంలో చెప్పినవి ఇవన్నీ. దీనికి ఒక రామాలయంగా మార్చడానికి గత 35 సంవత్సరాల నుండి కుట్ర జరుగుతుంది. అందులో భాగంగానే నిజానికి ఇక్కడ ఎటువంటి కరెంటు కనెక్షన్ లేకపోయినా సరే దాన్ని అప్పటి నుంచి బిల్లు కడుతున్నానని చెబుతున్నారు. ఆ కరెంటు కనెక్షన్ కూడా ప్రైవేట్ వ్యక్తి. కుట్ర అని ఏం లేదు. ఇప్పుడు కుట్ర అని కాదు, 35 సంవత్సరాల నుంచి రామాలయం కడతానికి కుట్ర అని కాదు, అది వాళ్ళ సిద్ధాంతం. అది ఇప్పుడు ఏంటంటే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, నేను క్లియర్గా చెప్పాను కదా నా ఛానల్లో, ఆర్ఎస్ఎస్ వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ నుంచి విశ్వ హిందూ పరిషత్ అని ఒకటి పెట్టారు 1970లో. ఆ 1971 నుంచి బిల్లు కడుతున్నారు కదా. 1970లో విశ్వ హిందూ పరిషత్ ఒకటి పెట్టి 1 విలేజ్ 1 గాడ్ అనే కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. ఎందుకు ఇన్ని గ్రామాల్లో ఇన్ని దేవుళ్ళు ఎందుకు, ఒకే గుడి ఒకే దేవుళ్ళలోకి మార్చేద్దాం వీళ్ళందరినీ అని చెప్పి వాళ్ళు ఒక సిద్ధాంతం పెట్టుకుని, అందరూ హిందువులే కదా, ఎలాగూ వీళ్ళంతా కూడా అంత మరీ జ్ఞానంతో పూజించట్లేదు కదా. మనం ఏ దేవుడు చెప్పినా ఆ దేవుడిని పూజించేస్తారు వాళ్ళు. గ్రామాల్లో ఏంటంటే ఒక రాయి కనిపెడితే రాయికి పూజించేస్తారు. ఇదే దేవుడు ఆ దేవుడు కాదు, ఇదే దేవుడు రాముడు కాదు, కృష్ణుడు కాదు, పోలేరమ్మ కాదు ఇంకా ఈ ఆర్గ్యుమెంట్స్ చేయరు మన హిందువులు. ఎవరు దేవుడు కనిపెడితే పూజిస్తారు. కాబట్టి 1 గాడ్ 1 విలేజ్ పెట్టేసి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చాలా గ్రామాల్లో రామాలయాలుగా మార్చారు. ఇది ఒక్కటే కాదు, ఆక్విడ్లో మీరు గొడవ చేశారు కాబట్టి ఇది బయటపడింది. అదర్వైజ్ ఇలాగ చాలా గుడులు రామాలయాలుగా మారిపోయినాయి. ఓకే, సో దాన్ని కుట్ర కాదు కానీ వాళ్ళ సిద్ధాంతం మనం అనుకోవాలి అంతే. దట్ ఈస్ దేర్ పాలసీ. ఆ పాలసీ మీద వెళ్ళారు. డాక్యుమెంట్ రైటర్లు కూడా హిందువులు కావడం వల్ల దీనిని ఏ విధంగా రామాలయం మార్చాలని, దీని సరిహద్దులుగా ఉన్న అన్ని స్థలాల డాక్యుమెంట్లు సరిహద్దుని దీన్ని చెప్పవలసి వచ్చినప్పుడు రామాలయం అన్నారే కానీ లింక్ డాక్యుమెంట్లు ఉన్న సత్రం అని రాయలేదు. వీరు కుట్ర తెలియక దీన్ని ఎవరు అర్థం పట్టించుకోలేదు. అదేనండి, ఇప్పుడు దట్ ఈస్ హౌ దే కన్వర్టెడ్ ఎవ్రీథింగ్. ఓకే, ఎక్కడో గుడి ఉండేది, ఎవరో పూజించరు, కులదేవతలు ఉన్నాయి. అరే ఎందుకు రేపు కులదేవతలని వాళ్ళ భక్తుల మొత్తాన్ని మన వైశ్యంలోకి, శైవులు చాలామంది ఉన్నారు, చాలా శివలింగాలు పడిపోయినాయి కదండి గ్రామాల్లో. ఇప్పుడు కూడా చాలా శివలింగాలు పడిపోయి ఉంటాయి. అది ఎవరు నీళ్ళు కూడా పోయారు. శివలింగాలు అనేవి పొలాల్లో పడిపోయి ఒక రాయిలాగా పడిపోయి ఉంటాయి శివలింగాలు. ఓకే, అక్కడ ఇప్పుడు ఏమీ పూజించట్లేదు కదా, ఎందుకంటే శైవులకు సంబంధించినటువంటి మొత్తం కూడా స్లోగా ఎలిమినేట్ అయ్యి వైష్ణవ మతం డెవలప్ అయింది. భారతదేశం మొత్తం డెవలప్ అయింది. దాంట్లో భాగంగా వాళ్ళు కరెంటు బిల్లులు ఇవన్నీ కట్టుకుంటూ వచ్చారు అనేది ఒకటైతే నా అనుమానం. అది కరెక్ట్గా లేదు నాకు తెలియదు, నా అనుమానం నేను చెప్పాను. అప్పుడు అసలు రామాలయం లేని చోట రామాలయం పునర్నిర్మాణం అంటున్నారు. ఇంకంతే, వాళ్ళు ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళు అంటే ఇంక ఆ మూడ్లో వెళ్ళిపోతారు వాళ్ళు. ఈ రామాలయం కడుతూనే చుట్టుపక్కల ఉన్న వారిని బెదిరించి సిట్టింగ్లో కూర్చోబెట్టి పక్కనున్న స్థలాన్ని అమ్మే విధంగా ఒప్పిస్తున్నారనేది ఇది కొత్త పాయింట్ రాశాడు ఇక్కడ. సరే, రామాలయం కట్టుకున్నారు,
కోర్టుకు వెళ్ళారు, గుడి వచ్చారు, గవర్నమెంట్ చేశారు, కట్టుకున్న రామాలయం అన్నారనుకోండి. అదొక్కటి కాకుండా ఇప్పుడు చుట్టుపక్కల కూర్చోబెట్టి బెదిరిస్తున్నారు, మీ స్థలాలు అమ్మండి అని చెప్పి రాశాడు. ఇతను నిజమో లేదు నాకు తెలియదు. ఓకే, అది ఒకసారి గవర్నమెంట్కి మేము చెప్తున్నాం, ఒకవేళ నిజంగా ఇది జరిపితే దయచేసి అది వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇప్పుడు ఒకసారి పోనీ రామాలయం అని వాళ్ళు నాటుకుని సరే వదిలేశారు, ఒకటి రామాలయం గుడి కదా అని కట్టుకొని వదిలేశారు. చుట్టుపక్కల పిలిచి మీ స్థలాలు అమ్మండి, గుడి పక్కన మీరు ఎందుకున్నారని చెప్పి బెదిరిస్తున్నారని చెప్పి రాశాడు ఇక్కడ. ఓకే, ఒప్పుకోకపోతే మీరేం చేస్తారో గత కొన్ని నెలలుగా అక్కడ వారందరూ చూస్తూనే ఉన్నారు. ఓకే, వారి మీద పోలీసులు కంప్లైంట్ చేయలేరు, కోర్టుకు వెళ్ళలేరు అని రాశాడు. ఓకే, చర్చికి చెందిన సుమారు 2 ఎకరాల పక్కన ఉంది. ఆ పొలాన్ని ప్రభుత్వ స్వాధీనం చేసుకోవడానికి ఈ గుడిని ఒక ఆయుధంగా వాడుతున్నారు. అందరికీ తెలిసిన ఎవరు బయటకు చెప్పుకోలేని నిజం ఉంది. అదే ఆ పక్కనే స్థలానికి సంబంధించి 2 ఎకరాల భూమి ఉంది. ఈ గుడి పేరుతోటి దాన్ని కబ్జా చేస్తున్నారు. చాలా రోజుల నుంచి చెప్తున్నారు, దాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తున్నారండి. అదే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారట, బ్రిటిష్ రాజు ఇచ్చాడట, అక్కడ ఎవరో మిషనరీకి ఇచ్చాడట, మిషనరీ పోతే ఇదంతా కొంత రచ్చ నడుస్తుంది అక్కడ. ఓకే, బ్రిటిష్ వాళ్ళు ఇస్తే గవర్నమెంట్ ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్ అయినా సరే కూడా మీరు ఇంతకాలం ఉంచుకోకూడదు. నేను ఇందుకే ఇప్పుడన్నా చెప్తున్నా ఈ ఏఈఎల్సీ మీద 1000 ఎకరాల భూములు ఉన్నాయి, చర్చిల మీద 1000 ఎకరాల భూములు పిసినారితనంగా పెట్టుకొని మీరు పక్కవలియకుండా ఇప్పుడన్నా మీ చర్చ్ మెంబర్లకి దానం చేయండి అని చెప్తున్నా. ఇప్పుడన్నా ఈ చర్చిలు మొత్తానికి, ఈ ధనాశ పరులకు మొత్తం చెబుతున్నా నేను, ఇప్పుడైనా సరే మీ దగ్గర ఉన్న ఆస్తుల్ని, భూములని మీ చర్చ్ మెంబర్స్కి, ల్యాండుల్ని మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి. డిస్ట్రిబ్యూట్ చేయండి అంటే అందరు పంచుకోవడం కాదు, బిస్కెట్లు పంచుకున్నట్టుగా. అలా ఎవరో మీ చర్చికి వచ్చే వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఉంటారు, స్థలాలు లేని వాళ్ళు ఉంటారు. గవర్నమెంట్ కనుక చూసి ఎవరికైతే ఎకనామిక్గా ఆర్థికంగా వాళ్ళకి ఇల్లులు కట్టిస్తున్నారో ఆ పని చర్చ ఎందుకు చేయకూడదు? మీ చర్చికి వచ్చే వాళ్ళు మొత్తం ఆస్తిపరులు కాదు కదా. మీ చర్చికి వచ్చే ఎవడో ఇల్లు లేని వాడు ఉంటాడు, వాళ్ళకి ఇవ్వండి, స్థలం ఇచ్చి ఇల్లు కట్టించండి. కడితే అప్పుడు ఏం రారు కదా. మీరు అలానే పెడితే ఎవరో వచ్చి కబ్జా చేస్తారు. తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ అండి ఇది అంతా, ఎప్పుడో బ్రిటిష్ వాడు ఇచ్చిన స్థలం. అసలు మీ క్రిస్టియన్స్కి ఎందుకు ఇప్పుడు ఎఫ్సీఆర్ఏ పెట్టి లేపేస్తున్నారు కదా, మొత్తం ఎఫ్సీఆర్ఏ పెట్టి మీరు స్కామ్ చేశారు, మొత్తం గవర్నమెంట్ తీసేసుకుంటాం అన్నారు కదా. ఈ మొత్తం కూడా పోతాయి, పరుల సొమ్ముకి వెళ్తాయి. ఇప్పుడన్నా పేద ప్రజలకి పంచండి అని చెప్తున్నా నేను. ఓకే, ఇప్పుడు అలా పంచకుండా 2 ఎకరాలు పక్కన పెట్టారు. బ్రిటిష్ టైం నుంచి 80 సంవత్సరాలు పెట్టారు, ఇప్పుడు గవర్నమెంట్ భూమి తీసుకుంటున్నారని ఉత్తరాలు అయితే ఏమొచ్చింది? ఓకే, దీనికి ఆ పెద్దపేటకు చెందిన గూడపాటి పమ్మ ఇది కొన్ని పేర్లు రాశాడు. నేను ఐ డోంట్ వాంట్ రీడ్ దోర్ నేమ్స్. ఓకే, ఎందుకంటే ఒక ఆరోపణ చేశాడు కాబట్టి పేర్లు నేను చదవట్లేదు, ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత గోప్యాన్ని మనం ఉంచాలి. ఒక 2 పేర్లు రాశాడు. అక్కడ పాస్టర్ అట, అక్కడ ఆ గ్రామంలో ఒక పెద్ద పాస్టర్ అట. అతను ఎమ్మెల్యే తోటి కుమ్మక్కైపోయి మాకు వ్యతిరేకంగా మమ్మల్ని విడగొట్టేసి చేస్తున్నాడు అని ఒక ఆరోపణ చేశాడు. అది పెద్ద ఆశ్చర్యం కాదండి. యేసుక్రీస్తుని పట్టించింది ఇస్కరియోతు యోధ. ఓకే, కాదా? ఇస్కరియోతు యోధ కాదు, యేసుక్రీస్తునే పట్టిస్తే మిమ్మల్ని పట్టించడం పెద్ద లెక్కింది. ఎవరో ఒకరు ఉంటారు, ఉన్న వాళ్ళలో ఎవడో ఒకడో వాళ్ళకి కోఆపరేట్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, పాస్టర్ ప్రవీణ్ గారిది యాక్సిడెంట్ అని చెప్తున్నారు గవర్నమెంట్, పోలీసులు. యాక్సిడెంట్ అయితే సరే, ఓకే యాక్సిడెంట్. మర్డర్ అయితే మాత్రం క్రిస్టియన్ సహాయం లేకుండా జరగదు. అది ఒక క్రిస్టియన్ అనేవాడు లేదా ఆ పాస్టర్కి సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల ఎవరో ఒకరు కోఆపరేట్ చేయకుండా మర్డర్ జరగదు. కాబట్టి ఇక్కడ మాకు ఒక పెద్ద పాస్టర్ ఉన్నాడు, మాకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేతో కుమ్మక్కయ్యాడని రాశాడు ఇతను. అది ఎక్కడైనా జరిగిద్ది అది. ఓకే, మీలో ఒకడు మీకు ద్రోహం చేయకుండా మీకు అన్యాయం జరగదు. మీరు ఈ విషయంపై సరే ఇక్కడ ఈ విషయం మాట్లాడుతుంది, మీరు ఈ విషయంపై కోర్టులో మా దళితుల తరపున, దళిత క్రైస్తవుల తరపున నిలబడతారన్న ఆశతో మీకు ఉత్తరం రాస్తున్నాను. ఓకే, మీకు నిలబడాలన్న ఇంట్రెస్ట్ నాకు ఉంది, మీకు సహాయం చేయాలని ఉంది కాబట్టే నేను ఇన్ని వీడియోలు పెట్టాను. మీకు దళితులు మీకు అన్యాయం జరుగుతుందని నేను చెప్పాను. అది ఇదంతా కూడా క్యాస్ట్ అట్రాసిటీ చేస్తున్నారని చెప్పాను. ఇది రిలీజియస్ అట్రాసిటీగా నేను చూడలేదు, అది క్యాస్ట్ అట్రాసిటీగా చూస్తున్నానని చెప్పాను మీకు ఇక చాలాసార్లు. ఎందుకంటే చిన్న కులాలలో కాబట్టి మతం పేరుతో కొడుతున్నారు, పెద్ద కులాలతోటి మతం పేరును కొట్టరు. కాబట్టి ఇక్కడ కులమే తప్ప మతం కాదని నేను చాలాసార్లు చెప్పాను. ఓకే, కన్వర్ట్స్ అన్ని కులాల్లో అవుతున్నారు కదా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు మన రఘురామకృష్ణరాజు గారే క్రిస్టియన్స్ 30% ఉన్నారు అన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఎంత అన్నారు? 30%. ఎస్సీ పాపులేషన్ ఎంత? 15%. మరి రిమైనింగ్ 15% ఎవరు? నాన్ ఎస్సీలు కన్వర్ట్ అయ్యారని కదా అర్థం. బీసీలు, కమ్మలు, రెడ్డులు మొత్తం కూడా క్రిస్టియన్స్కి కన్వర్ట్ అయ్యారు చాలామంది. మరి వాళ్ళ మీద ఎక్కడ దాడి జరగలేదే? వాళ్ళ మీద ఎక్కడ అట్రాసిటీ జరగట్లేదే? వచ్చి దళిత కాలనీల మీద ఎందుకు జరుగుతున్నారు? మతం పేరుతోటి, కులం బట్టే. సో కులమా మతమా ఇక్కడ? మీకు లాజికల్ రీజనింగ్ పెడితే కులమే అక్కడ, మతం కాదు.
ఓకే. కాబట్టి మీకు హెల్ప్ చేయడానికి నాకేం అభ్యంతరం, హెల్ప్ చేయాలని నాకు ఉంది. కానీ నేను ప్రత్యక్షంగా వచ్చి మిమ్మల్ని కలుద్దామంటే నాకు భయంగా ఉంది అని రాశాడు ఇతను. ఓకే. నా వ్యక్తి ఎందుకంటే నన్ను వాళ్ళు టార్గెట్ చేస్తారు, నన్ను కొడతారు, నన్ను చంపేస్తారని రాశాడు ఇక్కడ. ఓకే. సార్ ఎందుకు ఇప్పుడు అంత ఎంత భయపెట్టారండి, అతని పేరు కూడా చెప్పుకోలేకుండా నాకు ఎనానిమస్ ఉత్తరం రాసి ఎంత భయపెట్టారంటే అక్కడ. ఎందుకండి అంత భయం? ఓకే. మీరు మాకు సహాయం చేయాలనిపిస్తే యూట్యూబ్లో చెప్పండి అన్నాడు. నేను మీకు సహాయం చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. మేము ఇందుకు అవసరమైన డాక్యుమెంట్లు ప్రభుత్వ కార్యాలయం పంపిస్తున్నాను, నేను మీకు వాటిని అందిస్తున్నాను, మీరు దయచేసి మీరు కోర్టులో కొట్టాడండి అనేది ఆయన యొక్క సారాంశం. కొసమేరు ఇక్కడ ఏదో రాశాడు మళ్ళీ. కొసమేరుపు ఏమిటంటే ఎవరి డాక్యుమెంట్స్ చూపించిన ఇది రామాలయం అంటున్నారో ఆ టీచర్ గారిని ఆమె స్థలంలోకి రానివ్వకుండా అడ్డుకుంటూ టీచర్ గారితో బలవంతంగా ఆమె స్థలం గుడికి అమ్మే విధంగా ఒత్తిడి తెస్తున్నారు. ఎందుకంటే ఇది రామాలయం అవ్వాలన్నా లేక సత్రం అవ్వాలన్నా టీచర్ గారి డాక్యుమెంట్స్ ప్రధానం. ఇప్పుడు ఎవరి డాక్యుమెంట్స్ ఆధారంగా చూసుకుని ఒక టీచర్ ఉన్నారు, ఆ టీచర్ని బెదిరిస్తున్నారు స్థలం అమ్మమని చెప్పి నాకు చెప్పాడు. ఓకే బ్రదర్, నేను అల్టిమేట్ క్లోజ్ చేసేది ఏంటంటే మీకు హెల్ప్ చేయడానికి నాకేం ప్రాబ్లం, కోర్టులో కొట్లాడడానికి కూడా నాకేం ప్రాబ్లం లేదు. కానీ ప్రాక్టికల్గా సాధ్యం కాదు. నేను ఎక్కడో ఉంటాను, నేను హైదరాబాద్లో ఉంటాను. ఓకే, నేను హైదరాబాదు అక్కడికి ఇక్కడ తిరుగుతూ ఉంటాను. సో అక్కడికి తిరుగుతూ ఉన్నప్పుడు ప్రాక్టికల్గా నేను అక్కడ ఆంధ్రాలో కూర్చో కొట్లాడటానికి సాధ్యం కాదు. పాయింట్ 1 అది. పాయింట్ 2, నేను ఐఎమ్ నాట్ అన్ అడ్వకేట్. నేను కొట్లాడాలన్నా ఎవరో ఒక అడ్వకేట్ని పెట్టుకుని కొట్లాడాలి. పాయింట్ 3, ఫైనాన్షియల్ ప్రాబ్లం. డబ్బులు ఫైనాన్షియల్గా అండగా లేకుండా నేను ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటే నేను ఈ వీడియోలు ఇక్కడ స్క్రీన్ మీద పెట్టి ఎందుకంటే మొత్తం రచరచ చేసేవాడిని. హైదరాబాద్ మొత్తం, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని రచ చేసేవాడిని. ఓకే, నేను ఆర్థికంగా అంత బలం కాదు అని చెప్పడానికి నాకు సిగ్గేం లేదు. నేను చాలాసార్లు చెప్పి నాకు వీడియోల్లో. ఓకే, నేను ఎందుకంటే చాలా ఫెయిర్గా ఉంటాను ఎప్పుడైనా సరే, బురిడి కొట్టేదేం లేదు మనుషులకి, ఫెయిర్గా చెప్తున్నాను. సో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను చేయలేను ఇవన్నీ. మీరు ఏం చేయాలంటే నా సలహా నేను ఎప్పుడు వదిలేయమన్నాను. ఎందుకు వదిలేయండి నేను ఎందుకన్నానంటే, ఇప్పుడు ఎస్సీ కులాల్లో ఎవరు పుట్టాలనుకుంటారా అని చాలామందికి అనిపించింది, అది నాకు కూడా అనిపించింది, ఇప్పుడు మీకు కూడా అనిపించింది. ఎవరన్నా ఎస్సీ కులాల్లో పుట్టాలనుకుంటారా? ఎందుకు పుట్టాలనుకోరంటే ఇదే కారణం. ఇప్పుడు ఎక్కడో గుడి మీద దాడి జరిగితే, ఎక్కడో శ్రీకాకుళంలో గుడి మీద దాడి జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న భక్తుల మొత్తానికి మనోభావాలు దెబ్బతింటాయి. ఆకువీడులో దళితుల మీద దాడి జరిగితే లేదు అది మీ సమస్య కాదు, అది ఆకువీడు సమస్య, మీకెందుకు, ఎక్కడో మాలలో 10 మంది అక్కడ తనులు తింటున్నారు, మీకెందుకు రాని సప్పను కడి చేసేవాడు. మీ దగ్గరకు వస్తేనేమో అది చిన్న సమస్య, కాలనీ సమస్య. లేదంటే ఎక్కడో అనంతపూర్లో శ్రీకాకుళంలో ఒక చిన్న ఇది జరిగితే మాత్రం ఆ దేశ రాష్ట్ర వ్యాప్తంగా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి గొడవ చేయడం. అంటే వాళ్ళలో మీలో యూనిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సరే వాళ్ళకి అంత జరుగుతుంది, దళితులు ఎంతమంది వెళ్ళి వాళ్ళకి పరామర్శించి వాళ్ళతో అండగున్నారు తెలీదు. సరే, అరే భాయ్ అక్కడ కష్టపడుతున్నారు, వాళ్ళు లీగల్గా ఫైట్ చేస్తున్నారు, ఈ యొక్క మీ యొక్క రిప్రజెంటేటివ్స్, ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ తల ఒక 50,000, ఇది ఎంతమంది, ఒక 50,000 ఇస్తే వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 20-30 లక్షలు వాళ్ళ చేతులు ఉండేవి కదా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు గుడి కడతానని గంటలో ₹1,00,00,000 రైజ్ చేశాడు. వీళ్ళు లీగల్గా ఫైట్ చేస్తామంటే వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చిన ఒక నాయకుడు లేడు, ఒక రాకి లేడు, ఒక రిప్రజెంటేటివ్ లేడు, ఒక దళితుడు లేడు, ఒక ఎవడు లేడు వాళ్ళకి హెల్ప్ చేసేవాడు. అందుకే ఎవడన్నా దళిత కులాల్లో పుట్టాలని, మన ఎస్సీ కులాల్లో ఎవడన్నా పుట్టాలనుకుంటే అనిపించేది. అందుకే అది నాకు అనిపించింది. ఓకే, రాజకీయ నాయకులు తప్పు కాదు, అది నాకు అనిపించింది. మిమ్మల్ని చూస్తే అంతే అనిపించింది, మరి ఈ సమాజాన్ని చూస్తే అంతే అనిపించింది. ఎవడైనా పుట్టాలనుకుంటాడు ఇట్లాంటి వాళ్ళని. ఓకే, ఒక యూనిటీ ఉండదు, మద్దతు ఉండదు, కొట్టుకుంటారు. రియల్ ఇప్పుడు ఇదే వేరే కులాలకు వస్తే గంటలు కోట్ల రూపాయలు రైజ్ చేస్తారు, మీరు ఇదేం చేయలేరు. ఓకే, ఇదంతా కూడా ఈ సమాజంలో, ఈ యొక్క సొసైటీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పేదరిక సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తారు. పొరపాటున ఎవడైనా ముందుకు వచ్చినా సరే ఐడెంటిఫై చేసి వాడిని బెదిరించి కొట్టి ఏదో ఒకటి చేసి మొత్తం చేస్తూ ఉంటారు. సో నా సలహా ఏంటంటే ఆ వ్యవస్థ మీరు తట్టుకోలేరు, సైలెంట్గా ఉండిపోయి వాళ్ళ గుడి వాళ్ళు కట్టుకుంటారు, వదిలేండి అని నేనైతే సలహా ఇస్తున్నాను మీకు. ఓకే, లేదు మేము ఇంకా ఫైట్ చేస్తాము అని అంటే నేను ఫైట్ చేసే పొజిషన్లో లేని, ఎందుకు నేను ఎక్కడో ఉంటాను, ఫైనాన్షియల్గా నాకు ప్రాబ్లం ఉంది, ప్లస్ నేను అడ్వకేట్ని కాదు. సో నేను కొట్లాడాలన్నా ఎవరో అడ్వకేట్ని పెట్టి కొట్లాడాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కోర్టులో వేసింది రాంగ్ కోర్టులో వేశారు. ఏంటి, అది సత్రం అని వేస్తే ఈ పాటికి ఆగిపోయింది. అది సత్రం, అది దట్ ఈజ్ నాట్ ద టెంపుల్. కాలానుగుణంగా టెంపుల్గా టెంపరీగా మార్చుకున్నారనే ఆర్గ్యుమెంట్లోకి వెళ్తే ఈ పాటికి ఆగిపోయి ఉండేది మీకు. అది ఒక డాక్యుమెంట్లు పెట్టుకొని
సరే వేరే విధంగా అడ్వకేట్ అక్కడ కాంప్రమైజ్ కూర్చోబెట్టాడని చెప్పారు. ఇప్పుడు జాడాశ్రావణి అక్కడ కాంప్రమైజ్ కూర్చోబెట్టారు అని చెప్పారు ఎవరో నాకు. మరి జాడాశ్రావణి కాంప్రమైజ్ కూర్చోబెడితే ఇంకా మేము మానేయండి అని చెప్పా. నాకు ఫోన్ చేసి చెప్పారన్నా జాడాశ్రావణి ఇక్కడ కాంప్రమైజ్ కూర్చోబెట్టండి. సరే ఇంక మానేసేయండి, వదిలేయండి ఆ ల్యాండ్ని. ఎందుకంటే కాపాడాల్సిన అడ్వకేటే కాంప్రమైజ్ అనే నోటి నుంచి వచ్చిందంటే అది కోర్టులో మీరు ఓడిపోతారు భయ్. వాళ్ళకి తూతుంబరిగా ఏదో కోర్టులో తూతుంబరిగా ఆర్గ్యుమెంట్ చేసిన అయిపోయింది. అయితే చేశారని నేను అంటలా, ఓకే చేస్తే ఆగిపోయింది, ఇంక మీరు బెటర్ వదిలేయండి అడ్వకేట్ మాట అంటే అని చెప్పాను నేను వాళ్ళకి. ఓకే, సో అది బ్రదర్ ఆక్విడ్ ప్రజలకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు నాకు తెలిసి మీరు బాధపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈ యొక్క గుడితో పోలేదు, ఆ పక్కన జనాల్ని బెదిరించి లాక్కుంటున్నారు, ఆ స్థలం అమ్మని బెదిరించారు, పక్కన 2 ఎకరాలు తీసుకున్నారు, మళ్ళీ రేపు పొద్దున మీరు అందరూ అమ్మేయండి అంటారు, అసలు ఆ పెద్దపేట మొత్తాన్ని విచ్ఛిన్నం చేసేస్తారు, ఆ పెద్దపేట అనే గ్రామం మొత్తాన్ని తుడిచేస్తారు. ఓకే, ఏదో డైలాగులు ఉంటాయి కదా, ఈ గ్రామం మొత్తం తుడిచేయాలని చెప్పేసి, అలాగే పెద్దపేట మొత్తాన్ని తుడిచేస్తారు అని వాళ్ళ భయంలో ఉన్నారు. దాన్ని ప్రొటెక్ట్ చేయటంలో ప్రతిపక్షము కానీ, పాలకపక్షం కానీ, రాజకీయ అండ కానీ, ఇండస్ట్రీల అండ కానీ, వాళ్ళకు పెద్ద వ్యక్తులు అండ లేకపోవడం వల్ల మరికి కుళ్ళిపోతున్నారు వాళ్ళు. దాని గురించి మాట్లాడేటువంటి ప్రస్తుతానికి ఎవరు వండలేరు, వాళ్ళకి ఎవరు చేయలేనటువంటి పరిస్థితి ఆ పెద్దపేట ఆకువీడిలో ఉన్నటువంటి పరిస్థితి. ఓకే, నాకు అర్థమైంది. సరే గుడి కట్టుకున్నారు, అంత ఆ ఒక్క గుడి కట్టుకుని వదిలేయచ్చు కదా, ఎందుకు బెదిరిస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళని? ఎందుకు ఆ పక్కన మళ్ళీ ఆ 2 ఎకరాలు అడుగుతున్నారు? ఎందుకు ఇంటి పక్కల చుట్టుపక్కల ల్యాండ్ అమ్మేయండి అని ఎందుకు చెప్తున్నారు? ఇదంతా అన్యాయం కదా అదే. ఓకే, అదే బ్రదర్స్. సరే ఆయన రాసిన అయినా పేరు కరెక్ట్గా నీ పేరు నీ ఫోన్ నెంబర్ రాసి నేను ఫోన్లో మాట్లాడేవాడిని. అతను ఇదంతా ఫేక్ రాసి అనానిమస్ ఏది ఆకాశవాణి అని ఉత్తరం రాశాడు నాకు. అది మీకు వినిపించాను. అది సంగతి. థ్యాంక్ యూ. నా సలహా ఏంటంటే వదిలేసండి, ప్రశాంతమైన జీవితం జీవించండి. ఇంకా ఏమన్నా ప్రాబ్లం వస్తే అంబేద్కర్ ఇచ్చిన ఆయుధం ఓటు. ఈ ఓటు అనే దాని దగ్గర అది తప్ప మీరు ఎంత గింజుకున్నా మీకేం కాదు. అంబేద్కర్ ఇచ్చిన ఆయుధం ఓటు. మీరు ఆ ఓటుని ఫండమెంటల్ రైట్స్, హక్కులు ఫండమెంటల్ రైట్స్ మొత్తం మాట్లాడి ఓటు దగ్గర 1000 రూపాయలకు నువ్వు పడిపోతే నువ్వు ఈ జీవితాంతం ఇంకొక 1000 సంవత్సరాలు మీరు బానిసత్వం వహించండి. మనం చేసేదేం లేదు. థ్యాంక్ యూ, నమస్కారం.